తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అభిమానం మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. ఈరోజు బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో దద్దరిల్లిందని చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల గారి కొడుకు వివాహానికి హాజరవ్వడం జరిగింది హైదరాబాద్లోని. సో దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైఎస్ జగన్ రాకతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే అభిమానులు బారులు తేరారని చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానం మాత్రం తగ్గలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా హోరెత్తుతూ ఉంది జన సముద్రం. సో అదేవిధంగా జై జగన్ జై జగన్ అంటూ కూడా నినాదాలు హోరెత్తిస్తూ ఉన్నాయి. 2029లో మామ సీఎం అంటూ కొంతమంది యువకులు చెప్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో సీఎం ఖచ్చితంగా అవుతారని చెప్పి కొంతమంది అక్కడ తాతలు అదేవిధంగా ఏజ్ అయిన వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటే కాదు, ఈ పెళ్లి వేడుకకు వచ్చిన సందర్భంగానే కాదు, గతంలో ఏపీలో ఎన్నోసార్లు పొగాకు రైతులను కలవడానికి వెళ్ళినప్పుడు, మత్స్యకారులను కలవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం చూసాం విజువల్స్. ఎక్కడికి వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రేమ అభిమానం మాత్రం తగ్గలేని పరిస్థితి. అసలు ఒక్కసారి విజువల్స్ చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంతో పోల్చుకుంటే మాజీగా ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ అభిమానం సంపాదించుకున్నాడనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ సమస్య ఉన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే స్పందిస్తూ ఉన్నారు, రంగంలోకి దిగుతూ ఉన్నారు. వెంటనే కార్యకర్తకి ఏం జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ వినపడతా ఉన్నా, ఎక్కడ చూస్తా ఉన్నా వైఎస్ జగన్ అనే సోషల్ మీడియాలోనే వైరల్ అవుతా ఉంది. వైఎస్ జగన్ వీడియోలే మొత్తం కూడా పోస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఫోన్లతో కెమెరాలతో నిండిపోయింది అక్కడంతా కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టుముట్టారు ప్రజలు. సో చుట్టుముట్టి అన్నా ఒక్కసారి నిన్ను చూడాలి, చూసి తనివి తీరా నిన్ను షేకన్ తీసుకుంటాను నీతో అని చెప్పి కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్లో సో నినాదాలు పలికారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియోస్ అంతా కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా వీర అభిమానులు ఉన్నారని కూడా మరోసారి చాట్ అయింది. సో అదేవిధంగా కేటీఆర్తో ఉన్న అనుబంధం, అదే బీఆర్ఎస్తో సంబంధం, సో నాయకులతో సంబంధం, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు ముందస్తు నుంచో ఎప్పటి నుంచో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగానే మనకు తెలుసు. సో దీనికి సంబంధించే పోలీస్ ప్రొటెక్షన్ అయితే పోలీసులు మొత్తం కూడా దాదాపు 100 మందికి పైగా పోలీసులు అక్కడ ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కవచాల్లాగా నిలబడి తీసుకెళ్తా ఉన్న పరిస్థితి ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్తా ఉన్నా ప్రేమ అభిమానం మాత్రం తగ్గలేని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సో కారు నుంచి బయట దిగి అందరికీ కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి వెంటనే పెళ్లికి హాజరైపోయారు. సో పెళ్లి అనంతరం వెంటనే ఆయన విమానాశ్రయానికి చేరుకొని వెంటనే ఆయన ఇంటికి చేరుకుంటారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చాట్బోర్డ్ అయితే రెడీ అయింది. సో ఇక్కడ ఒకటే చూసుకుంటే, తెలంగాణలో ఒకటే చూసుకుంటే కాదు, సో ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటే అంటే ఇప్పుడు ఏ సమస్య జరిగినా, పొగాకు రైతులకి ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ నాయకుడికి అరెస్ట్ జరిగినా, అన్యాయంగా అరెస్ట్ చేసిన కార్యకర్తను అన్యాయంగా అరెస్ట్ చేసిన వెంటనే ఆయనే స్పందిస్తూ ఉన్నారు డైరెక్ట్గా. గతంలో నేను మాట్లాడినట్టు చూస్తే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తిగా సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కానీ, అదేవిధంగా పోర్ట్ఫోలియో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కవచంగా సో కొంతమంది అనలిస్టులు, అదేవిధంగా పొలిటికల్ సంబంధించి స్ట్రాటజిస్టులు వీళ్ళంతా కూడా ఆ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2029 ఎలక్షన్స్కి ముందే పాదయాత్ర చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇంకో ఏడాదిలో పాదయాత్ర కూడా స్టార్ట్ అవబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కి సంబంధించి పొలిటికల్ స్ట్రాటజీ ఎవరైతే వర్క్ చేశారో సో వీళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ కోసం పనిచేసే విధంగా ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అదే హైలైట్గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ కిల్లర్, సైలెంట్గా కూడా చేసుకెళ్ళిపోతారు ఏ పని కూడా అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే షాకింగ్గా ఉంది. బట్ దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో అయితే సో చాలా హాట్ టెన్షన్ మారింది. సో అక్కడ ఉన్న ప్రజలని కంట్రోల్ చేయలేని పరిస్థితిగా మారింది. పోలీసులకైతే ఒక టాస్క్గా మారింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.